ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 24 తేదీ బుధవారం తులరాశి వారు ఒక వ్యక్తిని కలవబోతున్నారు. అవునండి, ఆ తర్వాత జరిగేది ఇదే. మరి ఇంతకీ సెప్టెంబర్ 24 తేదీ బుధవారం రోజున తులరాశి వారిని ఎవరు కలవబోతున్నారు? ఏ వ్యక్తి కలుస్తారు? ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి పెను మార్పులు జరగబోతున్నాయి? ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఎలాంటి సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు? అసలు సెప్టెంబర్ 24 తేదీన గోచరపరంగా ఎలాంటి ఫలితాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు? అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా? లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా? అసలు రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాల వల్ల మీరు సాటిస్ఫై అవుతారా? లేదంటే అవి మీకు ఇబ్బందికరంగా మారుతాయా? ఇటువంటి విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి నెలలోనూ కూడా గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి జాతకాలు అనేవి ఆటోమేటిక్ మారుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలగజేస్తూ ఉంటాయి. ప్రధానంగా ఏంటి అంటే మనకు రాత్రివేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మన మనసుకు కారకుడు అవుతాడు. మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు. ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాల్లో సంచరిస్తూ ఉంటాడు. ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష్య పండితులు భావిస్తారు. ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే చంద్రదేవుడు నీడ గ్రహమైనటువంటి రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రభావం అనేది 5 రాశుల పైన పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ తులరాశి. అవునండి, దాంతో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ ను చూపిస్తుంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తుంటాయి. వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. ఆర్థికంగా లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు చేతికి అంది వస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా ప్రాఫిటబుల్ గా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది ఎంతో మంచి శుభ సమయం. ఇక ఆర్థికంగా వృత్తి, అదేవిధంగా ఏ విధంగా అయినా సరే మీ ఆర్థిక పరంగా చూసినట్టయితే వృత్తి ద్వారా మీకు ఆదాయం రాబోతుంది. అవునండి, ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉన్నప్పుడు మీ యొక్క ప్రయత్నాలు ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు. ఇక ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి తులరాశి వారు. ఇక అదే విధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇక గౌరవ మర్యాదలో పెరిగేందుకు మీరు ఏ విధంగా అయితే అంటే మీరు చేసే ప్రయత్నాలు సమాజానికి మీరు ఎంతో కొంత మంచి చేయబట్టే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని గుర్తుపెట్టుకోండి. ఇక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులు జరుగుతుంటాయి. డబ్బు సంపాదన ఏదైతే ఉంటుందో ఆ డబ్బు సంపాదనకు మీకు అనేక మార్గాలను చంద్రదేవుడు చూపిస్తాడు. వీటిని మీరు సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. ఇక రాహువు తన సొంత నక్షత్రమైనటువంటి స్వాతిలో సంచారం చేస్తున్న ప్రభావం అనేది తులరాశి వ్యక్తులపై పడడంతో ఈ రాశి వారికి సెప్టెంబర్ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఏ విధంగా అయితే సెప్టెంబర్ 24 తేదీ బుధవారం తులరాశి ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ తర్వాత ఇదే మీ జీవితంలో జరుగుతుందని అనుకున్నాం కదా, మరి అది ఏ విధంగాను అంటే ఈ యొక్క రాహు తన సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్న ప్రభావం అనేది మీ పైన పడ్డంతో ఈ సమయంలో మీకు కాస్త మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అవునండి, మీకు పరిస్థితి అనేది అనుకూలంగా మారేందుకు కాస్త ఛాన్స్ అనేది ఉంటుంది. అది ఏ విధంగాను అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి ఎంతో మేలు జరగబోతుంది తులరాశి వారికి. అదేంటి అంటే సెప్టెంబర్ 24 తేదీ బుధవారం తులరాశి వారిని ఒక వ్యక్తి కలుస్తారండి. మరి ఇంతగా ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి కలిసాక మీ జీవితం ఏమవుతుందంటే మీరు ఎవరైతే భార్యాభర్తలు విడివిడిగా ఉంటూ గొడవలు అయ్యి ఎవరైతే ఎవరి ఇళ్ల దగ్గర వారు ఉంటున్నారో అటువంటి వారు మీలో మీ యొక్క పార్ట్నర్ ఎవరైనా సరే మీ యొక్క ఆపోజిట్ జెండర్ అండి, మీరు భార్య అయితే భర్త, భర్త అయితే భార్య వద్దకు రావడం జరుగుతుంది. దాంతో ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవడానికి అవకాశం 100కి 100 కూడా ఉంది. అవునండి, లేదు కాదు మీకు పొసకదు, మీరు కలిసి ఉండేందుకు వీలు లేదు అనుకున్న వాళ్ళైతే మీ డెసిషన్ మీరు తీసుకోండి. కానీ
మీ యొక్క పార్ట్నర్ మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి ఈ సమయంలో మీ వద్దకు రావడం జరుగుతుంది. మిమ్మల్ని కలుస్తారు, మీట్ అవుతారు, మాట్లాడతారు. లేదు మీ మధ్య ఇక సఖ్యత లేదనుకున్నప్పుడు ఎవరి దారి వారు చూసుకోవడం అది మీ ఇష్ట ప్రకారం ఉండొచ్చు. కానీ మధ్యలో ఏ విధంగా అయితే మీకు ఈ చిన్న చిన్న గొడవల వల్ల క్లాషెస్ వచ్చినట్లయితే కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి. జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఇంత చేసుకున్నారంటే ఖచ్చితంగా జీవితం అనేది అగమ్య గోచరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే తులరాశివారు ఒక మెట్టు దిగి మీ వద్దకు మీ యొక్క పార్ట్నర్ వచ్చినప్పుడు కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాత మీ జీవితం అనేది అద్భుతంగా ఉందని చెప్తున్నారు పండితులు. కాబట్టి తులరాశివారు మీ యొక్క జీవిత భాగస్వామిని ఈ సమయంలో ఎప్పటికీ కూడా విడిచిపెట్టొద్దు. ఎందుకనంటే మీ యొక్క జీవితం అనేది ఒకరికొకరు కలిసి ఉన్నప్పుడే ఏర్పడుతుంది అసలైన జీవితం. కాబట్టి కలిసి ఉండేందుకు ప్రయత్నించండి. ఆ తర్వాత మీకు ఇద్దరు కూడా కలిసి లైఫ్ లీడ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి. అవునండి, సమాజం నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉండదు. మీరు కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా అంటే కష్ట సుఖాలు పంచుకున్నప్పుడు ఒకరొకరు తోడునెడుగా ఉన్నప్పుడు సపోర్ట్ గా కూడా మద్దతుగా కూడా ఉంటారు. దానివల్ల ఏంటంటే ఏ పని సరే చేయగలం మన ధైర్యం అనేది ఉంటుంది. సమాజాన్ని కూడా మనం ధైర్యంగా ఫేస్ చేయగలుగుతాం. అవునండి, ఎటువంటి వ్యతిరేకత వచ్చినా కూడా మీ యొక్క పార్ట్నర్ మీకు తోడుగా ఉన్నప్పుడు దేనిని సరే సాధించగలం అన్న ధైర్యం అనేది కూడా ఉంటుంది. అయితే మీ యొక్క పార్ట్నర్ మీ యొక్క జీవిత భాగస్వామి మీరు ఈ సమయంలో కలవటం వల్ల ఈ మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఉన్నటువంటి కష్టాలను చంద్రుడు తొలగింపజేస్తాడు. అదేవిధంగా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది. ఒక రకంగా ఈ సమయంలో మీకు డబ్బులకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేందుకు అవకాశాలున్నాయి. మీరు చేసే పనుల విజయాన్ని సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి అదేవిధంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది ఎంతో మంచి శుభ సమయం. ఆర్థికంగా మీకు వృద్ధి అనేది ఉంటుంది. ఇకపోతే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయండి. ఆస్తి కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే సభ్యులు మీ యొక్క కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇకపోతే తులరాశి వారు ఆర్థికంగా మీకు లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. ఇక మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గరవుతారు. ఇకపోతే తులరాశి వారికి అందరికన్నా కూడా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు దూసుకువెళ్తారండి. ఇక మీరు సాధారణంగా కింద పడరు, కానీ ఒకవేళ కింద పడ్డా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం మీలో ఉంటుంది. కింద పడ్డా కూడా నాదే పై చెందేటువంటి మీ యొక్క పంతం అనేది నెక్కుతుంది. ఇక అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు. జీవితం అనే విషయంలో క్రమశిక్షణను కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణాత్మకమైన విధానాన్ని అనుసరిస్తారు. అనుకునే పని దిగ్విజయంగా పూర్తి చేయాలని పరితపిస్తుంటారు. మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నా కూడా తట్టుకునే శక్తి మీకు ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో మీరు ఆర్థికంగా ఎదిగేందుకు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అవి కలిసి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయండి. డబ్బుకు మీకు ఏ విధంగా కూడా లోటు లేకుండా ఉంటుంది. ప్రతిదీ కూడా మీ యొక్క ఇష్ట ప్రకారం నడవడంతో మీరు చాలా సాటిస్ఫాక్షన్ గా ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో వృద్ధి అనేది కలుగుతుంది. దాంతో మీ జీవితంలో మీరు ఏదైతే అనుకుంటారో సాధించినటువంటి మీకు ఏ విధంగా గోల్ ఉంటుందో ఆ గోల్ సాధిస్తారండి. దానివల్ల మీరు ఆత్మ సంతృప్తిగా ఉంటారు. ఇక గ్రహాలు కూడా మీకు రాబోయే రోజులు అనుకూలంగా ఉండడంతో ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే నడుస్తుందండి. సో చూసారు కదా తులరాశి వారు సెప్టెంబర్ 24 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.